నిర్గమకాండము గ్రంథము 25వ అధ్యాయ ధ్యానము మొదటి వచనము. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠ అర్పణ తీసుకుని రండిని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దానిని తీసుకొనవలెను. ఈ వచనాన్ని కొంచెం మీకు వివరిస్తాను, వినండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు నుండి విమోచించి కనాను దేశానికి నడిపిస్తున్న కార్యక్రమం జరుగుతోంది. ఆ సందర్భంలో దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేసుకోమన్నాడు. ఎందుకంటే తాను వారి మధ్యన నివసించి వారిని నడిపించటానికి దిగొస్తున్నాడు. తన ప్రజల మధ్య తాను నివసించాలనుకున్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఏ విధంగా అయితే నూతన భూమి మీద తానే నివసించబోతున్నాడో దాని ప్రణాళిక యొక్క సమరూపం వీరికి అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాడు. దేవుని ప్రణాళికలో దేవుడు తన ప్రజల మధ్య నివసించాలనుకుంటున్నాడు. అది దేవుని ప్రణాళిక. అది ఛాయారూపంగా వీరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదైతే దైవ ప్రణాళికలో ముగింపున దేవుని ప్రజల మధ్యన దేవుడు శాశ్వత నివాసం ఉండబోతున్నాడో దానిని వీరికి అర్థమయ్యేట్టుగా చెప్పటానికి ఒక నమూనాగా ప్రత్యక్ష గుడారాన్ని వారి యొక్క యాత్రలో వారికి ఇచ్చాడు. మనకు హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాసింది, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రము. ఎప్పటి వరకంట ఈ ఆచారాలు? దిద్దుబాటు కాలము వచ్చే వరకు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత మొదటి రాకడ, ఆయన రక్షణ అనుగ్రహించటం, ఆయన రెండవ రాకడ, ఆయన నూతన భూమి మీదకు విశ్వాసులను తీసుకుని వెళ్ళటం, అవి జరిగే వరకు కూడా ఈ యొక్క ఫిజికల్ ఆర్డర్ అంతా కూడా ఛాయగా ఇవ్వబడినది. తర్వాత దేవుడు వారి మధ్యన ఉంటానన్నాడు. మీరు గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారము 4 దిక్కులా కూడా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కుల్లో కూడాను ఇజ్రాయేలు 12 గోత్రాల వారు ఉండాలి. మీకు ఒకసారి ఈ వివరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేసినప్పుడు ఆవరణము వెలుపట ఈ 12 గోత్రాల వారు ఏ విధంగా కొలువు తీరాలి, వారు ఏ విధంగా నిలబడాలి అనేది మనకు చాలా వివరంగా రాశాడు. దిక్కుల వారీగా ఒక్కొక్క వైపు 3 గోత్రాల చొప్పున నిలుస్తారు. ప్రత్యక్ష గుడారానికి ఆ 3 గోత్రాలకు మధ్యన 4 వైపులా కూడా లేవీయులు ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకమైన వివరణ నేను మీకు చెబుతున్నాను, వినండి. దక్షిణపు దిక్కు గాదు, షిమ్యోను, రూబేను గోత్రాలుంటాయి. దానికి ముందు లేవీయుల గోత్రములో నుండి ఉంటారు. అలాగే ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి. పడమర దిక్కున బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిము. అటువలనే తూర్పు వైపున యోదా, ఇశ్శాకారు, జబూలూను అనేవారు ఉంటారు. ఈ గోత్రాల వారు చుట్టూతా కూడాను ఉండగా ప్రత్యక్ష గుడారం మూవ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ప్రయాణాల్లో ముందుకెళ్తున్నప్పుడు ఈ ఆర్డర్లో ప్రజలు ధ్వజంగా కదులుతారన్నమాట.
అందుకొరకు దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. జాన్ వెస్లీ అనేటువంటి భక్తుడు చెప్పింది ఏమిటంటే, మ్యాన్ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనిషి ఏమీ చేయలేడు, కెనాట్, చేయలేడు అని చెప్పాడు. అలాగే మరొక మాట కూడా ఆయన చెప్పింది ఏమిటంటే, గాడ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మ్యాన్. దేవుడు మానవుడు లేకుండా ఏమీ చేయడు. చేయగలుగుతాడు కానీ చేయడు, చేయగలుగుతాడు కానీ చేయడు. ఇట్ ఈజ్ హిస్ డిసిప్లిన్. మనిషిని తన భాగస్వామిగా చేసుకున్నాడు దేవుడు. ఈ ప్రత్యక్ష గుడారం చూడండి, ఈ నమూనా అంతా పరలోకం యొక్క నమూనా. దిస్ ప్లాన్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద హెవెన్. పరలోక సంబంధమైన ఈ నమూనాని భౌతిక సంబంధమైన వస్తువుల చేత కూర్చవలసి వచ్చినప్పుడు, ప్లాన్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ ద మెటీరియల్ బిలాంగ్స్ టు ద పీపుల్. పీపుల్ ఆర్ ద పార్ట్నర్స్ ఇన్ గాడ్స్ విజన్ అండ్ గాడ్స్ వర్క్. దేవుని పనిలో, దేవుని దర్శనములో మనుషులను భాగస్థులనుగా దేవుడు తీసుకున్నాడు. ఎవరా మనుషులంటే, మనఃపూర్వకముగా వచ్చువారు. దేవుని పనికి వచ్చేవారు దేవుని ప్రేరణతో వచ్చేవారై ఉండాలి. రెండవది, మనఃపూర్వకంగా వచ్చేవారై ఉండాలి. రెండూ జరగాలి. ఒక మనిషి దేవుని చేత అంగీకరించబడిన వాడై, ప్రేరేపించబడిన వాడై ఉండాలి. రెండవది, తనంతట తాను స్వచ్ఛందంగా మనఃపూర్వకంగా దేవుని కొరకు సమర్పించుకున్న వాడై ఉండాలి. ఈ రెండు జరిగినప్పుడే అక్కడ సేవ ఉద్భవిస్తుంది. ఇది ప్రధానమైనది. కనుక నాకు ప్రతిష్ట అర్పణగా కొన్ని వస్తువులు తీసుకురావాలి అని చెబుతున్నాడు. ప్రతిష్ట అర్పణ అంటే కాన్సక్రేట్ చేయిస్తున్నాడు, కొన్ని వస్తువులను ప్రతిష్ఠిస్తున్నాడు, ఆర్డైన్ చేస్తున్నాడు, వాటిని దేవుని కొరకు వాటిని విభజిస్తున్నాడు, ప్రత్యేకించుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తాను అన్నింటిలో అన్నిగా ఉండడు, తాను ప్రత్యేకంగా ఉంటాడు. తన కొరకైనటువంటివి కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. మీరు గమనించండి, 100 మూరల పొడవు 50 మూరల వెడల్పుతో గుడారాన్ని చేసినప్పుడు మిగిలిన భూభాగాన్ని ఈ గుడారం వేరు చేస్తుంది. ఈ గుడారంలోనికి కేవలము యాజకులే వెళతారు. ఔటర్ కోర్టులోనికి లేవీయులు ప్రవేశిస్తారు, పని చేస్తారు. గుడారంలో పరిశుద్ధ స్థలములోనికి యాజకులే వెళతారు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడే వెళతాడు. లేవీయులు తప్ప ఎవ్వరూ కూడా ప్రత్యక్ష గుడారం లోపలకు ప్రవేశింపలేరు. అంటే దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నటువంటి గోత్రం, దానిలో యాజకులు, దానిలో ప్రధాన యాజకుడు, వారు మాత్రమే ఆ సేవలో ఉంటారు. అందుకే లేవీయులకు ప్రత్యేకమైన ఆస్తి ఏది కూడా కనానులో దేవుడు స్వాస్థ్యంగా ఇవ్వలేదు. వారు మిగిలిన 12 గోత్రాల చేత దశమ భాగములు, ప్రత్యేక అర్పణలు, ప్రతిష్ట అర్పణలు ఇచ్చి పోషించేటట్టుగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. వారి కొరకు పురములను కూడా ప్రతి గోత్రము వారికి ఇవ్వబడిన వాటిలో నుంచి కొన్ని ప్రత్యేకమైన పురాలు వారి కొరకు కేటాయించి అవి దేవుడి మాన్యముల వలె వారికి అప్పగించడం జరుగుతుంది. వారు అందులోనే నివాసం ఉంటారు. కాబట్టి లేవీయులను దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కనుక వారు మాత్రమే దైవ సేవలో ఉండగలుగుతారు. వారికి కూడాను ప్రత్యేకమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. కనుక ప్రతిష్ట అర్పణలు తీసుకుని రమ్మని చెప్పినప్పుడు మనఃపూర్వకంగా అర్పించే మనుషుల యొద్దనే దాన్ని తీసుకోమన్నాడు. చూడండి, దేవుని సేవలో అవసరమైన ప్రతి వనరులు కూడా దేవుడు మనుషుల నుండే స్వీకరిస్తున్నాడు. ఈవెన్ టుడే ఇవాళ కూడా పరిచర్యకు అవసరమైన వస్తువులు కానీ, ధనము కానివ్వండి, పరికరములు కానివ్వండి, వాహనములు కానివ్వండి,
అన్నింటినీ మనుషులే సమకూరుస్తారు. అయితే ఆ మనుషులను దేవుడు ప్రేరేపిస్తాడు. ఆ మనుషులు మనఃపూర్వకంగా ఇచ్చినప్పుడే అవి ఆమోదయోగ్యం. కనుక ఇవాళ కూడా పరిచర్యలో ఇదే విధానం కొనసాగుతోంది. ఆకాశం నుండి దేవుడు ఏమి కుమ్మరించడు. దైవ పరిచర్యలకు మనుషుల ద్వారానే సహాయం చేస్తాడు. మనఃపూర్వకంగా దేవునికి సమర్పించాలనేటువంటి వ్యక్తులు ముందుకు దేవుడే వారిని తీసుకొని వస్తాడు. అందుకే దేవుని పని దేవుని విధానంలో చేసినప్పుడు వనరులకు కొరత ఉండదని దైవదాసులు చెప్పారు. సోదరుడా, సోదరి, నీవు దేవునికి ఇచ్చినప్పుడు మనఃపూర్వకముగా ఇచ్చినప్పుడే దేవుడు దానిని అంగీకరిస్తాడు. వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు 15 రకాల వస్తువులు. 1 బంగారము, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణపు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎర్రపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సలపు తోళ్ళు, తుమ్మకరలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదునకు, పతకమునకు చెక్కు రత్నములు అనునవి. ఇవి 15 ఆర్టికల్స్, 15 రకాల వస్తువులను తీసుకోమన్నాడు. వీటిని ఏం చేయాలి అనగా, నేను వారిలో నివసించేటట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఒక హోలీ టెంపుల్, హోలీ ఆఫ్ హోలీస్ నా కోసం మీరు నిర్మాణం చేయాలి. ఇది పరలోకం ఏ విధంగా దేవుడు, దేవుని సింహాసనము, దేవుని యొక్క దూతలు, కెరూబులు ఏ విధంగా ఆయన చుట్టూతా ఉన్నారో ఆ విధంగా ఆయన యొక్క సన్నిధిని తెలియపరిచేటువంటి ఒక గుడారం. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యములో ఆయన యొక్క పవర్, ఎస్టాబ్లిష్డ్ పవర్ ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతోందో ఆ విధంగానే ఈ స్థలంలో కూడా, ఈ ప్రత్యేక స్థలంలో, ప్రత్యేకించబడిన స్థలంలో నిర్మించబడినటువంటి గుడారములో దేవుడు, దేవుని యొక్క అమరికలు, దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి మేనిఫెస్టేషన్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఉండేటువంటి ఉపకరణాలన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి మర్మమును తెలియచేసేవిగానే కనిపిస్తాయి. నేను నీకు కనపరుచు విధంగా మందిరం యొక్క రూపాన్ని, దాని ఉపకరణాలన్నీ నువ్వు నిర్మించాలి. ఈ 3 మేక్స్ కూడాను 3 రకాలైనటువంటి ఈ యొక్క అమరికలు నేను చెప్పినట్టుగానే చేయాలి. నీవు సొంత విధానం వాడకూడదు. దీనిలో ప్రతి వస్తువుకు దేవుడు కొలతలు ఇచ్చాడు. ఎత్తు, పొడవు, వెడల్పు ఇచ్చాడు. వాడవలసిన మెటీరియల్ చెప్పాడు. తయారు చేయాల్సిన విధానం చెప్పాడు. దానికి ఏ విధంగా ఆపరేట్ చేయాలి అనేది కూడా చెప్పాడు. ఒక వస్తువును నిర్మాణం చేసిన వ్యక్తి ఒక మాన్యువల్ ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా దేవుడు తాను నిర్మాణం చేయమని చెప్పినటువంటి ఈ ప్రత్యక్ష గుడారానికి తానే కొలతలను అన్నింటినీ కూడా ఇస్తూ వచ్చాడు. 10వ వచనం నుండి మందసం గురించి మనకు కనిపిస్తోంది. ఈ మందసం గురించి 10వ వచనం చదువుతాను. వారు తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. దాని పొడుగు 2 మూరలున్నర, అంటే 2.5 మూరలు. దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. ఇది మందసం పెట్టి. ఈ మందసం గురించి 226 పర్యాయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాశాడు. ఈ మందసం మేలిమి బంగారు రేకు పొదిగించాల, లోపల వెలుపల కూడాను తుమ్మ చెక్కతో చేశారు. లోపట వెలుపట కూడా బంగారు రేకుతో తాపడం చేయాలి. చూస్తే అది బంగారంలానే కనబడుతుంది, కానీ లోపల తుమ్మకర్ర కూడా ఉన్నది. ఇది యేసుక్రీస్తు ప్రభువుకు పర్ఫెక్ట్ మ్యాచ్. ఏ విధంగా అంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు. 100% హ్యుమానిటీ, 100% డివినిటీ రెండు కలిసిన వాడు హైపోస్టాటిక్ యూనియన్ అంటాం యేసుక్రీస్తు ప్రభువుని.
ఆయన శరీరమందు దైవత్వము యొక్క సంపూర్ణత నివసించిందని కొలసీ పత్రికలో పౌలు గారు రాశాడు. ఆ మందసం మీద లోపట వెలుపట కూడా బంగారపు రేకును పొదిగించిన తర్వాత దాని మీద బంగారు జవను చుట్టూ కట్టాలి, బార్డర్ కట్టాలి. దానికి 4 బంగారు ఉంగరాలు పోతపోసి ఒక పక్కన 2 మరొక పక్కన 2 ఉంచి ఆ 4ంటిని కూడా కాళ్ళను చేసి వాటిల్లో తుమ్మకర్రతో కర్రలు చేయించి, మోత కర్రలు, వాటికి కూడా బంగారు తాపడం చేయించి ఆ కర్రలు, బంగారపు రేకు తాపడం చేయబడిన తుమ్మకర్రలను ఆ ఉంగరాల్లో ఉంచి దాన్ని మోయటానికి, మందసాన్ని మోయటానికి ముట్టుకోకుండా మోత కర్రలను ఏర్పాటు చేయమన్నాడు. 14వ వచనం. వాటితో మందసాన్ని మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరంలో ఆ మోతకర్రలు దూర్చాలి. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరాల్లోనే ఉండాలి, వాటిని ఇప్పటికీ బయటకు తీయకూడదు. ఆ మందసంలో 3 రకాల వస్తువులు పెట్టమన్నాడు. నేను నీకు ఇస్తున్నటువంటి శాసనాలు అంటే 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు వ్రాయబడిన 2 రాతి పలకలు, మరియు మేలిమి బంగారంతో కరుణాపీఠం చేయమన్నాడు. 2.5 మూరల పొడవు, 2.5 మూరల వెడల్పు, 3.5 ఎత్తుతోటి దాన్ని ఒక కరుణాపీఠాన్ని చేయమన్నాడు. మరియు 2 బంగారు కెరూబులను చేయమన్నాడు. కరుణాపీఠం యొక్క 2 కొనలు నగిషీ పనిగా చేయాలి. ఒక కొన ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయాలి. 2 పక్కల 2 కెరూబులను చేసి ఆ 2 ఏకాండముగా ఒకదాన్ని ఒకటి అతుక్కునేటట్టుగా, ఏకాండం అంటే ఒకే పీస్గా దాన్ని చేయాలి. 2 కెరూబులు విడివిడిగా చేయకూడదు, ఏకాండముగా చేయాలి. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయాలి. కరుణాపీఠమును ఆ 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయాలి. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును రెక్కలతో కప్పుచు ఉండగా వాటి ముఖాలు ఒకటొకదానికి ఒకటి ఎదురుగా ఉండి ఆ 2 ముఖాలు తగులుతున్నట్లుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు కరుణాపీఠం తట్టు ఉండాలి. కనుక కెరూబుల మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది, ఇంకేం కనపడదు అక్కడ. అదే కరుణాపీఠం అంటే అక్కడ దేవుని యొక్క సింహాసనం ఇన్విజిబుల్, కనపడదు, అదృశ్యమైన దేవుని సింహాసనానికి గుర్తది. దాని మీద నుండే ఆయన మాట్లాడతారు. ఆ యొక్క కరుణాపీఠం మీద నుండి, ఆ కెరూబుల మధ్య నుండి ప్రభు మందసం పెట్టి పైగా మాట్లాడుతుండగా యాజకుడు వింటాడన్నమాట. నేను ఇచ్చే శాసనాలు మందసంలో ఉంచాలి. నేను అక్కడ నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తం నేను తెలియచెప్పుతాను. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దినముల అంతమందు మాట్లాడెను. హెబ్రీ 1:1 నెరవేర్పు ఇక్కడ కనిపిస్తోంది. 23వ వచనం నుండి 30వ వచనం వరకు తుమ్మకర్రతో ఒక బల్ల చేయమన్నాడు. దాని వివరణ చదువుతాను చూడండి. ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి బల్ల పైన బంగారపు రేకు పొదిగించమన్నాడు. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలను. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును పొదిగించి దాని చుట్టూ బంగారు జవను బార్డర్ చేయించాలి. దానికి చుట్టూ బెత్తడి బెద్ద చేసి ఆ బెద్ద పైన బంగారు జవ చేయవలను. దానికి 4 బంగారు ఉంగరాలు చేసి దాని 4 కాళ్ళ గుండా 4 మూలల్లో ఆ ఉంగరాలు తగిలించాలి. రింగ్స్ అండి, ఉంగరాలు అంటే రింగ్స్. మోయటానికి, ఆ బల్లను తీసుకుని వెళ్ళటానికి 4 వైపులా కూడా రింగ్స్ ఏర్పాటు చేయమన్నాడు. ఆ రింగ్స్ లోపల మోత కర్రలు పెట్టమన్నాడు. ఆ కర్రలు తుమ్మకర్రతో చేయాలి, బంగారు రేకుతో పొదిగించాలి. వాటితోటే ఆ బల్లను మోయాలి. నీవు దాని పళ్ళాన్ని, దుపార్తులను, గిన్నెలను, పానీయ అర్పణ పాత్రలు దానికి చేయాలి. అవన్నీ బంగారంతోనే చేయాలి. నిత్యము నా సన్నిధిని సముఖపు రొట్టెలు, సన్నిధి రొట్టెలు ఆ బల్ల మీద ఉంచాలి. నిత్యము యాజకులు భుజించడానికి రొట్టెలు మందిరంలో ఉంటాయి.
వీటన్నింటి యొక్క మెయింటెనెన్స్ దశమ భాగాల నుండి చేయబడేది. దేవాలయములో ఆహారం ఉండునట్లు దశమ భాగమును తీసుకుని రమ్మన్నాడు ప్రభు. యాజకులు భుజించేటట్లు, వారి కుటుంబాలు భుజించేటట్లు దేవుడు దశమ భాగాల ద్వారా వారిని పోషించాడన్నమాట. ఆ భాగంలోనే ఆ రొట్టెలు ఎప్పుడు నిత్యము 12 రొట్టెలు 12 గోత్రాలకు సూచనగా మనకు ఆ 12 రొట్టెలు ఆ బల్ల మీద నిత్యం ఉంచబడాలి. తర్వాత 31వ వచనం నుండి మనం చూస్తే 40వ వచనం వరకు కూడాను దీపవృక్షం. ఈ దీపవృక్షం మేలిమి బంగారంతో చేయాలి, నగిషీ పనిగా చేయాలి. ఇది దీని శాఖలు, ఎందుకంటే ఈ దీపవృక్షానికి 6 కొమ్మలు ఉండేటట్లుగా, కుడివైపున 3 కొమ్మలు, ఎడమ వైపున 3 కొమ్మలు ఉండేటట్లుగా అవి చేయబడాలి. దీపవృక్షం యొక్క ఒక పక్కన 3 కొమ్మలు, మరొక పక్కన 3 కొమ్మలు, 6 కొమ్మలను తొడగాలి, నిగుడ వలన ఏర్పరచాలి. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షం బయలుదేరు కొమ్మల్లో ఉండాలి. ఆల్మండ్ అంటారు బాదాన్ని, బాదం తెలుగులో, ఆల్మండ్ ఇంగ్లీష్లో. ఆ బాదం షేప్లో ఉండేటటువంటి విధంగా దాన్ని చేయాలి. ఒక కొమ్మలో ఈ విధంగా ఏర్పరిచి దీపవృక్షాన్ని చేయాలి. ఈ దీపవృక్షం ప్రకాండములో బాదమ రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి. దీపవృక్షం ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు, దానికి 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు వాటితో ఏకాండంగా ఉంటాయి. ఇవన్నీ మేలిమి బంగారంతో చేయబడి నగిషీ పనిగా ఏకాండంగా ఉంటాయి. నీవు దానికి 7 దీపాలను చేయాలి. దానికి వెలిగించుటకు దానికి దీపాలను చేసి వాటి మీద దీపాలను వెలిగించాలి. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయాలి. అంటే దానిలో ఆయిల్ ఫిల్ చేసేటువంటి పాత్రలను కూడా బంగారంతోనే చేయాలి అని చెప్పాడు. ఈ ఉపకరణాలన్నింటినీ కూడా 40 వీసెల మేలిమి బంగారంతో చేయాలి. 40 వీసెల మేలిమి బంగారం 109 పౌండ్స్ అంటారు వెయిట్. దాంతో ఆ బంగారాన్ని వినియోగించాలి. ఏ వస్తువుకి ఎంత బంగారం వాడాలి, ఏ వస్తువుకి ఎంత వెండి వాడాలి, ఏ వస్తువుని ఏ షేప్లో చేయాలి, ఏ వస్తువుని ఏ మోడల్లో చేయాలి, ఏ విధంగా ఒక్కొక్క ఆర్ట్ని దిద్దాలి, ఇవన్నీ కూడా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. గాడ్ ఈజ్ సో స్పెసిఫిక్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది థింగ్స్ విచ్ హ్యాస్ టు డన్. ఏవైతే చేయబడవలసి ఉన్నవో వాటన్నింటికీ కూడా చక్కటి వివరణ దేవుడు ఇస్తూ వచ్చాడు. దేవుడు కమ్యూనికేషన్లో దిట్ట. ఆయన ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ ఉండేటట్టుగా వదిలిపెట్టడు. నీ సేవా పరిచర్యలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కూడాను దేవుడు తన నియమ నిబంధనలను అంతే స్పష్టంగా నీకు తెలియచేస్తాడు. నీ జీవిత విధానంలో ఏ విధమైన కన్ఫ్యూజన్కు చోటు లేకుండా పరిపూర్ణమైన క్లారిఫికేషన్, వివరణ నీ జీవితానికి దొరుకుతుంది. నీవు ఎట్లా జీవించాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, ఎలా పని చేయాలో అన్ని వివరాలు వాక్యంలో లభిస్తాయి. ఇక్కడ 40 వచ్చిన అంటాడు, కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు. మందసము మరియు బల్ల మరియు దీపవృక్షం. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. బల్ల, దీపవృక్షము ఈ 2 కూడాను పరిశుద్ధ స్థలంలో పెట్టబడతాయి. ఉత్తరమున ఒకటి, దక్షిణాన ఒకటి పెట్టబడుతుంది. ద్వారం ఎదుట ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలము యొక్క ద్వారం ఎదుట ఈ ధూప వేదిక ఉంటుంది. చూశారు, ప్రత్యేక సంభారముతో, అది సుగంధ ద్రవ్యములతో అది వెలిగించబడినప్పుడు ఆ యొక్క స్థలమంతా కూడా సువాసన చేత నిండిపోవటానికి అది ఏర్పాటు చేయబడుతుంది. ఈ విధంగా ఈ వస్తువులను 25వ అధ్యాయంలో మోషే గారు వివరించారు.